ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో మరో కొత్త పార్టీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కు బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి వీడియోలకి. ఇక మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా చూసుకున్నట్లే కొత్త పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టు ఊరట లభించింది. ఎందుకంటే కొత్త పార్టీ పెడతామని చెప్పడం జరిగింది కదా. పార్టీ పేరు వచ్చేసి కవిత కొత్త పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి అన్నమాట. ఇక టీపీజే గా వర్ణిస్తారు. మొత్తానికి అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటులో ముందడుగు పడిందనమాట. పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. గతంలో కొత్త పార్టీగా ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కవిత ఎన్నికల సంఘానికి చేసిన దరఖాస్తు లోపాలున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీనితో సాంకేతిక లోపాలన్నీ సరిచేసి మళ్ళీ దరఖాస్తు చేసుకున్నట్లు న్యాయవాదులు కోర్టుకు అయితే తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అనుమతుల విషయంలో జాప్యం చేస్తుండటంతో కవిత హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా కవిత కొత్త పార్టీ దరఖాస్తు అంశంపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఈసీ చెప్పడంతో అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కోర్టు విచారణ